ఈ సినిమాతో పోలిస్తే పార్ట్ 1 చాలా బాగుంటుంది. హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? మత్తు వదలరా 2 కథ విషయానికి వస్తే బాబు యేసుదాస్ ఈ టీంలో ఏజెంట్స్గా పనిచేస్తుంటారు. అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు థియేటర్లో చూస్తారు. సినిమా స్టార్టింగే సేమ్ పార్ట్ 1 లాగా చిరంజీవి గారి డ్యాన్స్తో స్టార్ట్ అవుతుంది. ఇక పార్ట్ 1లో ఉన్న ఒక క్యారెక్టర్ చైల్డ్హుడ్ బ్యాక్ స్టోరీని రివీల్ చేస్తారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని సినిమాల రిఫరెన్స్ కూడా ఉంటాయి. డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా రాసుకున్నాడు అనిపించింది. ఇక పార్ట్ 1లో ఉన్న సీరియల్ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. కథలోని క్యారెక్టర్స్ సెటప్ సీన్స్ కోసం కొంచెం టైం తీసుకున్నారు. ఇక్కడే మనకు బాబు యేసుదాస్ బ్యాక్ స్టోరీ చూపించారు. పార్ట్ 1 క్లైమాక్స్ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారనేది ఈ సీన్లో చూపిస్తారు. అయితే మనకు సత్య గారు వాళ్ళ కామెడీ బాగున్నప్పటికీ పార్ట్ 1లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మనకు ఈ సినిమాలో మిస్ అయ్యింది. అండ్ ఈ సినిమాలో సత్య గారు కూడా వన్ ఆఫ్ ది హీరో. నిజం చెప్పాలంటే హీరోని మించి పర్ఫామ్ చేశాడు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఒక ట్విస్ట్తో ఇంటర్వెల్ పడుతుంది, అది కూడా పర్లేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇన్వెస్టిగేషన్ మోడ్లో వెళ్తుంది. కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి కానీ ఒక్క హై మూమెంట్ కూడా ఉండదు. ఇక ఇన్వెస్టిగేషన్లో జరిగే ఇన్సిడెంట్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి. సెకండ్ హాఫ్కి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది ఇదే. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కానీ ఓన్లీ సెకండ్ హాఫ్లో మాత్రమే కనబడతారు. అయితే సినిమాలో ట్విస్టులు మరీ ఎక్కువ అయ్యాయేమో అనిపిస్తుంది. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటూ చివరిగా ఎవరు చేశారో చెప్పినా కూడా మనకు ఆ ట్విస్ట్ పెద్దగా ఎక్కదు. క్లైమాక్స్ విషయానికి వస్తే ఒక ఫ్లాష్ బ్యాక్తో ఎండ్ చేశారు కానీ అది నాకు పెద్దగా నచ్చలేదు. క్లైమాక్స్లో సత్య గారితో కొంచెం కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ అది కొద్దిసేపే ఉంటుంది. మీరు పార్ట్ 1 క్లైమాక్స్ చూసినట్లయితే అది ఒక విజువల్ వండర్లా అనిపిస్తుంది మీకు. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే బిలో యావరేజ్ భయ్యా, నాకైతే నచ్చలేదు. ఎందుకంటే నేను పార్ట్ 1 చూసి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది సత్య గారి కామెడీనే. ఈ సినిమాతో పోలిస్తే పార్ట్ 1 చాలా బాగుంటుంది. ఒకవేళ ఏ ఎక్స్పెక్టేషన్స్ వెళ్లకుండా సత్య గారి కామెడీ కోసం వెళ్తే మీకు ఈ సినిమా నచ్చచ్చేమో. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్య గారు చాలా బాగా చేశారు. ఆయన లేకుండా సినిమాని ఊహించుకోవడం చాలా కష్టం. సినిమా మ్యాక్సిమం అతని కామెడీ మీదనే వెళ్తుంది. అండ్ హీరో హీరోయిన్లు కూడా ఉన్నంతలో ఓకే అనిపించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు. పార్ట్ 1లో కాలభైరవ గారి మ్యూజిక్ విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ అనిపించే ఆ సౌండ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఈ సినిమాలో అది వాడినప్పటికి కూడా అంత ఇంపాక్ట్గా అనిపించలేదు. ఒక 2 పాటలు ఉన్నాయి కానీ ఒకటి మధ్యలో వస్తుంది, అనవసరంగా పెట్టాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొకటి సినిమా ఎండింగ్లో వస్తుంది. సో మ్యూజిక్ పరంగా కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఈ సినిమా పార్ట్ 1కి సీక్వెల్గా ఏదో తీయాలని తీసినట్లుంది కానీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వలేదు. సో ఫైనల్గా మూవీ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది భయ్య. మూవీ అయితే బిలో యావరేజ్. ఒకవేళ మీరు సత్య గారి కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళైతే వెంటనే సినిమా టికెట్లు బుక్ చేసుకొని చూసేయండి. సో ఇదండి ఈ సినిమా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మూవీ లవర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.